హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రవీణ్ దరూరి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో స్టార్ట్ చేయే ముందు నేను థ్యాంక్స్ చెప్పుకోవాలన్నమాట. నేను ప్రీవియస్ వీడియో మీరు చూస్తే వైఎస్ఆర్సీపీ టెన్యూర్ గురించి చేశాను. నేను అన్ని వ్యూస్ ఎక్స్పెక్ట్ చేయలేదు అండ్ వీడియో అనుకోకుండా అంత లాంగ్ అయింది, చూస్తారా చూడరా అనుకున్నాను. అండ్ అది పాలిటిక్స్ మీద నేను చేసిన ఫస్ట్ వీడియో అనమాట. అండ్ కొంతమంది పాజిటివ్ కామెంట్ చేశారు, కొంతమంది నెగిటివ్ కామెంట్ చేశారు, కొంతమంది సజెస్ట్ చేశారు. అండ్ చాలా హ్యాపీగా అనిపించింది అందరూ పార్టిసిపేట్ చేయటం. బ్యాడ్ అయినా గుడ్ అయినా ఎవరి ఒపీనియన్ వాళ్ళు ఇస్తేనే కదా తెలిసేది సొసైటీ గురించి అనిపించింది. సో కొంచెం గ్యాప్ అయితే తీసుకున్నాను, కొన్ని వర్క్స్ ఉన్నాయన్నమాట. సో ఆ తర్వాత నేను చెప్పినట్టు టీడీపీ మీద కూడా చేస్తాను కదా వీడియో. సో వీడియో తమ్మునే చూసేటైతే మీకు చెప్పాను ఈ అలయన్స్ మనకి మంచికేనా అని. సో ఈ అలయన్స్ గురించి టోటల్ అనాలిసిస్ చేద్దాం ఈ వీడియోలో. సో ఈ అలయన్స్ వచ్చేసి టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీ కంబైన్ అయ్యి అలయన్స్ ఫామ్ అయినాయి అనమాట ఆంధ్రప్రదేశ్లో. సో ఈ అలయన్స్ గురించి ఇప్పుడు 2024 కంటే ముందు వీళ్ళు 2014లో కూడా అలయన్స్ ఫామ్ అయ్యారనమాట. సో అప్పుడు గెలిచారు ఆ ఎలక్షన్స్. సో ఒకసారి 2014లో ఏం జరిగిందో చూద్దాం. 2014లో ఏపీ న్యూగా ఫామ్ అవుతున్న స్టేట్ అనమాట. తెలంగాణ డివైడ్ అయిపోయింది, తెలంగాణ ఆంధ్ర డివైడ్ అయిపోయి 2 స్టేట్స్గా ఫామ్ అయినాయి. సో ఇప్పుడు బైఫర్కేషన్ గురించి వీడియో ఇంకా దాని మీద ఎక్స్ప్లెయిన్ చేయాలనుకోవట్లేదు, అదంతా తెలుసు. బట్ న్యూలీ ఫామ్ అయిన ఏపీ గురించి మాట్లాడుకుందాం. సో ఎప్పుడైతే స్టేట్ డివైడ్ చేశారో ఒక బిల్ ఇచ్చారనమాట, హైదరాబాద్ కెన్ బి క్యాపిటల్ ఫర్ 10 years అని. బట్ దెన్ అది పక్కన పెట్టేస్తే స్టేట్ అయితే డివైడ్ అయిపోయింది. ఇప్పుడు ఆంధ్ర ఫామ్ అయింది. సో 2014 ఎలక్షన్స్ వచ్చినాయి. అప్పుడు బీజేపీ ఎన్డీఏ అని ఫామ్ చేస్తుంది అనమాట. వేరే వేరే స్టేట్స్లో ఆ పార్టీస్తో కలిపి వాళ్ళ కూటమికి ఎన్డీఏ అని పేరు పెట్టారు అనమాట. సో అట్లానే ఆంధ్రాలో చంద్రబాబు నాయుడు గారితో అండ్ పవన్ కళ్యాణ్ గారితో కలిపి ఎన్డీఏ గవర్నమెంట్ సో క్యాంపెయిన్ చేశారు అండ్ గెలిచారు ఆ టైంలో 2014లో. సో అట్లా అసలు ఫామ్ అయిన అలయన్స్ ఏం చేసింది, సో అలయన్స్ ఫామ్ అయిన తర్వాత మనకి ఏమైనా మంచి జరిగిందా అలయన్స్ ద్వారా అనేది చూద్దాం అనమాట. 2014 న్యూగా స్టేట్ ఫామ్ అయింది, కొత్త అలయన్స్ గెలిచింది. టీడీపీ ఫార్మర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒకప్పుడు ఉన్న పార్టీయే గెలిచింది, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యారు. సో ఇప్పుడు ఏంటి స్టేట్కి ఫస్ట్ అతను అనుకున్నది ఏంటంటే 10 years వాళ్ళు ఇచ్చిన బిల్లు హైదరాబాద్ క్యాపిటల్గా ఉన్నా కానీ మన సొంతంగా మనకు ఒక క్యాపిటల్ కావాలనుకున్నారు అనమాట. సో ఫస్ట్ వాళ్ళు అనుకున్నది అమరావతిని క్యాపిటల్ చేద్దాం అనుకోండి. సో వాళ్ళ ముగ్గురు డిసైడ్ అయ్యారనమాట. అండ్ ఇంకోటి ఇక్కడ ఏం జరిగిందంటే బీజేపీ ఈ క్యాంపెయిన్ అప్పుడు ప్రామిసెస్ ఇచ్చిన ప్రామిస్లో ఒకటి, వాళ్ళకి తెలంగాణకి హైదరాబాద్ వెళ్ళిపోయినా ఆంధ్రాకి మేము స్పెషల్ స్టేటస్ ఇస్తాం, ఆంధ్రాని కూడా తెలంగాణ లెవెల్లో అన్యాయం కాకుండా చూసుకుంటాం, స్పెషల్ స్టేటస్ ఇస్తామని చెప్పారనమాట బీజేపీ. సో అదేమైందో కూడా చూద్దాం. సో 2014 అమరావతి క్యాపిటల్ అని అనుకున్న తర్వాత సో కొత్తగా క్యాపిటల్ ఎట్లా బిల్డ్ చేద్దాం అని చంద్రబాబు గారు ఒక కొత్త స్కీమ్ తెచ్చారనమాట, ల్యాండ్ పూలింగ్ స్కీమ్ అని. సో ఈ ల్యాండ్ పూలింగ్ స్కీమ్ కంటే ముందు అమరావతి క్యాపిటల్ అనే దాని మీద చాలా డిబేట్ జరిగిందనమాట. అపోజిషన్ పార్టీస్ ఏమో చంద్రబాబు నాయుడు గారికి బేస్ ఇక్కడ వాళ్ళ కమ్యూనిటీ ఉంది కాబట్టి వాళ్ళందరూ బెనిఫిట్ అవ్వాలని ఇక్కడ పెట్టారంటారనమాట. ఇంకోటి మనం చూసుకున్నట్టయితే వైజాగ్ ఉంది కదా, ఆల్రెడీ డెవలప్ అయి ఉంది అండ్ పోర్ట్ ఏరియా ఉంది, ఎక్స్పోర్ట్ ఇంపోర్టింగ్కి మనకి ట్రేడింగ్కి చాలా యూస్ఫుల్ అవుతుంది కదా, అక్కడే పెట్టవచ్చు కదా క్యాపిటల్, ఇంకొంచెం డెవలప్ చేసే సిటీని అనుకోవడానికి. వైజాగ్ పరిశీలించారనమాట వీళ్ళు పెట్టిన కమిటీ. బట్ అదేమైందంటే ఆంధ్రప్రదేశ్ మీరు జియోగ్రాఫికల్ మ్యాప్ తీసుకున్నట్టయితే వైజాగ్ నార్త్లో ఉంటుంది అనమాట. సో ఎవరు క్యాపిటల్ రీచ్ అవ్వాలన్నా చాలా ట్రావెల్ అవ్వాలి, సౌత్ నుంచి నార్త్ వెళ్ళాలి. అదే సౌత్లో సో సౌత్ సైడ్ పెడదామన్నా సౌత్కి వచ్చేసి మళ్ళీ ట్రావెలింగ్కి దూరం అవుతుంది. సో సెంటర్ మ్యాప్లో ఏముందని చూస్తే విజయవాడ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ టౌన్లా ఉంది. సో అక్కడ దగ్గరలో క్యాపిటల్ పెడితే బాగుంటుంది అనుకున్నారు అనమాట. విజయవాడ, గుంటూరు ఈ 2 townsకి మధ్యలో పెడితే ఈ 2తో పాటు వాళ్ళ ఏమన్నారంటే ఢిల్లీ లాగా, ఢిల్లీకి నోయిడా ఎట్లానో ఇది కూడా అట్లా అవుతుందని చెప్పారు అనమాట. సో గుంటూరు లేకపోతే విజయవాడ. అప్పుడు ఒక క్వశ్చన్ వచ్చిందనమాట, ఇంకా గుంటూరు విజయవాడ దగ్గరలో ఇంకో ప్రదేశం తీసుకొని అక్కడ ఎందుకు, ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన సిటీస్ ఆర్ టౌన్స్ ఉన్నాయి కదా, విజయవాడనే క్యాపిటల్ చేసేయచ్చు కదా, గుంటూరునే క్యాపిటల్ చేసేయచ్చు కదా,
ఇప్పుడు కొత్తగా అంత ల్యాండ్ తీసుకొని అమరావతిని మళ్ళీ స్టార్టింగ్ నుంచి స్టార్ట్ చేయటం ఎందుకంటే దానికి చంద్రబాబు నాయుడు గారు అన్నారనమాట, విజయవాడ వచ్చేసి ఆల్రెడీ బిల్డ్ అయిపోయి ఉంది, ఇప్పుడు రోడ్ ఎక్స్టెండ్ చేయాలన్నా అవ్వదు, మొత్తం రీబిల్డింగ్ లానే అయింది, కొత్త క్యాపిటల్ బిల్డ్ చేసినట్టే అయింది. అండ్ ల్యాండ్ ఎట్లా అయినా చుట్టుపక్కల మొత్తం తీసుకోవాలి విజయవాడని పెంచాలన్నా, సో దాని బదులు కొత్తగా బిల్డ్ చేస్తాను, మొత్తం అంత ప్లేస్ తీసుకొని అమరావతి అని, విజయవాడకి గుంటూరుకి మధ్యలో ఉంటుంది కాబట్టి అని అనుకున్నారనమాట. బట్ ఇంకొక ప్రాబ్లం ఏమొచ్చిందంటే అమరావతితో, అమరావతి ఫ్లడ్ ప్రోన్ ఏరియా అనమాట. సో ఈ కృష్ణా గోదావరి బెల్ట్స్ ఏవైతే ఉంటాయో ఎప్పటికైనా అవి ఒకటి ఫ్లడ్స్ వల్ల ఎఫెక్ట్ అవుతుందని ఎన్విరాన్మెంటలిస్ట్ అని చెప్పారనమాట. ఇంకోటి వచ్చేసి అగ్రికల్చరల్ ల్యాండ్, ఫర్టైల్ ల్యాండ్, వాటర్ సప్లై అయితే అక్కడ మంచిగా ఫుడ్ కల్టివేట్ చేయొచ్చు. అలాంటి ప్లేస్లో మీరు కార్పొరేట్ బిల్డింగ్స్ ఇవన్నీ రెసిడెన్షియల్ ఏరియాగా చేసేస్తే ఇంకా అగ్రికల్చర్ ఎక్కడ ఉంటుంది, అంతా పోతుంది కదా అని ఒకళ్ళు డిబేట్ చేస్తారనమాట. బట్ ఈ డిబేట్స్ అన్ని పక్కన పెడితే వాళ్ళు అనుకున్న దాని ప్రకారం, టీడీపీ చంద్రబాబు నాయుడు వాళ్ళు అనుకున్న దాని ప్రకారం వాళ్ళు ఇంకా డిసైడ్ అయ్యి ఇదే బెస్ట్ అనుకున్నారనమాట అమరావతి అని. సో నాకు పర్సనల్గా ఏమనిపించిందంటే, ఇప్పుడు ఎట్లా అయినా ఇదైనా మీరు స్టార్టింగ్ నుంచి డెవలప్ చేసే బదులు, అండ్ మీకు జియోగ్రాఫికల్ లొకేషనే కావాలంటే ఆ సెంటర్లోనే ఉండాలంటే విజయవాడ గుంటూరు ఉన్నాయి కాబట్టి ఏదో ఒకదాన్ని తీసుకొని మీరు కొంచెం కొంచెం డెవలప్ చేస్తూ ఉంటుంటే అట్లీస్ట్ ఆల్రెడీ బిల్డ్ అయిన టౌన్ కాబట్టి పీపుల్ ఉంటారు కాబట్టి అక్కడ ఇప్పుడు గుంటూరు అవుట్కట్స్లోనూ లేకపోతే విజయవాడ అవుట్కట్స్లోనూ బిల్డింగ్స్ పెరుగుతూ ఉంటే మైగ్రేషన్కి ఈజీగా ఉండేది అండ్ కొత్త కంపెనీస్ ఎక్కువ రావడానికి ఈజీగా ఉండేది. ఇప్పుడు మీరు ఒకేసారి అన్ని ఏకర్స్ తీసుకొని అంత ఏరియా తీసుకొని అంత స్క్రాచ్ నుంచి బిల్డ్ చేద్దామంటే చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అండ్ లెంతీ అండ్ మనీ టేకింగ్ ప్రాసెస్ అని నాకు అనిపించింది అనమాట. అండ్ ఇప్పుడు ఈ మనీ కన్స్యూమింగ్ ప్రాసెస్ అయినా పర్వాలేదు, టైం కన్స్యూమింగ్ ప్రాసెస్ అయినా ప్రాబ్లం ఏంటంటే గ్రోత్ అనేది ఉండదు కదా. కొన్ని వచ్చాక మిగిలిన వాళ్ళు వద్దామని చూస్తారు కానీ స్టార్టింగ్ రావటం చాలా కష్టం కదా అనిపించింది. సో అది కొంచెం డిబేటబుల్గానే ఉంటుంది ఎప్పుడు. నా విషయం పక్కన పెడితే వీళ్ళు అమరావతి చేశాక అమరావతిని అసలు ల్యాండ్ పూలింగ్ స్కీమ్ అంటే ఏంటో చూద్దాం. ల్యాండ్ పూలింగ్ స్కీమ్ వచ్చేసి చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఆ ఏరియాలో ఉన్న తుళ్ళూరు ఈ విలేజెస్ అన్నిటికీ చెప్పారన్నమాట ఫార్మర్స్కి, మీ ల్యాండ్ మా క్యాపిటల్ డెవలప్మెంట్కి ఇస్తే 1/4 మేము డెవలప్ చేశాక ఆ ఏరియాని ఆ రెసిడెన్షియల్ ఏరియాని మీకే ఇచ్చేస్తాం అని ఫార్మర్స్కి ప్రామిస్ చేశారనమాట. అండ్ 30,000 to 50,000 మీకు ఇయర్లీ మేము ఇస్తాం ఆ ల్యాండ్ తీసుకున్నందుకు కూడా అని ప్రామిస్ చేస్తే ఫార్మర్స్ వచ్చేసి 33,000 ఏకర్స్ ఇచ్చేసారనమాట ఏపీసీఆర్డీఏకి క్యాపిటల్ డెవలప్ చేసుకోవడానికి. సో అపోజిషన్ పార్టీ డిబేట్ ఏంటంటే ఇచ్చిన ఫార్మర్స్ అందరూ బెనిఫిట్ అవుతుంది, ఒక కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళే అంటారనమాట. సో అది ఇంకా డిబేటబుల్గానే ఉంటుంది. అది వచ్చేసి 2014 to 2019లో ఫస్ట్ వీళ్ళు తీసుకున్న స్టెప్, ఈ అలయన్స్ వాళ్ళు తీసుకున్న స్టెప్ వచ్చేసి అమరావతి క్యాపిటల్ అండ్ అమరావతి మీద ఇన్వెస్ట్ చేసి అమరావతిని అండ్ అమరావతి బ్లూ ప్రింట్ నేను పర్సనల్గా చూస్తేమో అమరావతి బ్లూ ప్రింట్ ఆర్ అమరావతి సిటీ ఆఫ్ డ్రీమ్స్ లా అనిపించింది అనమాట. అంటే మనం ఇమాజిన్ చేసుకోవచ్చు కానీ అంత ఒకేసారి ఫెయిరీ టైల్లోకి వెళ్ళిపోకూడదేమో అనిపించింది అనమాట. ఫ్యాంటసీస్లోకి కొంచెం రియాలిటీ బేస్డ్గా ఉంటే బాగుండేదేమో ఆ ప్లానింగ్ అనిపిస్తుంది. అంటే తప్పులేదు, డెవలప్ అవ్వాలి, చాలా బిల్డింగ్స్ అవ్వాలి, చాలా డెవలప్ అవ్వాలి అందరికీ ఉంటుంది. బట్ ఒకేసారి మీరు అంత ప్లానింగ్ చూపించి చిన్న చిన్న బిల్డింగ్స్ కూడా కట్టడానికి అంత టైం పడుతుంది, నిజంగానే టైం పట్టింది. కాబట్టి మీరు ప్లానింగ్ అట్లాంటివి చూపించడం కొంచెం అన్రియలిస్టిక్గా అనిపించింది అనమాట. సో అదొక ఫాల్ట్ అనిపించింది ప్లానింగ్లో అమరావతిది. అండ్ ఇంకోటి చంద్రబాబు నాయుడు గారికి చెప్పాలనుకుంటే ఏంటంటే, ఒకవేళ మీకు లా తీసుకొని వచ్చి ఉండాల్సింది ఏదన్నా అనిపిస్తుంది అనమాట. ఒకవేళ నేను గవర్నమెంట్ చేంజ్ అయినా కానీ ఇంకో గవర్నమెంట్ వచ్చినా క్యాపిటల్ని చేంజ్ చేయడానికి లేదు, ఎందుకంటే ఇక్కడ ఫార్మర్స్ దగ్గర నుంచి మేము ఇంత తీసుకున్నాం కాబట్టి లాస్ అయ్యేది నేను కాదు వాళ్ళు అని. సో చంద్రబాబు నాయుడు గారు అయితే పవర్ నుంచి వెళ్ళిపోయారు, జగన్ గారు వచ్చారు, అది క్యాపిటల్ వర్కౌట్ కాదు ఎందుకంటే ఇది వీళ్ళు ల్యాండ్ పూలింగ్ స్కామ్ చేశారు. అండ్ ఈ ల్యాండ్ పూలింగ్ స్కామ్ ఇంకోటి ఏంటంటే సిఐడి మొన్న మార్చ్ 2024లో ఒక ఏసీబీ కోర్టుకి సబ్మిట్ చేసింది అనమాట రిపోర్ట్. టోటల్ 4,400 crores స్కామ్ చేశారు చంద్రబాబు నాయుడు గారు నారాయణ గారితో కలిసి వాళ్ళ బినామీలతో అని. సో జడ్జిమెంట్ అయితే ఏం రాలేదు, జస్ట్ రిపోర్ట్ అయితే సబ్మిట్ చేశారు అంతే. ఆ ఫార్మర్స్తో లింక్ అయ్యి
ల్యాండ్స్ని కొంతమందికి దగ్గర ఒత్తిడి చేసి లాగేసుకున్నారు తక్కువ ప్రైస్కి అని ఉందన్నమాట వాళ్ళ రిపోర్ట్లో, సిఐడి రిపోర్ట్లో. సో ఇది జగన్ గారు చెప్పింది. సో అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ చేశారు, సో అందుకని నేను క్యాపిటల్ తీసేశానని అతను వచ్చి అతను తీసేశారు అనమాట. సో అతనికి కావాల్సిన అతను చేశారు, ఇతనికి కావాల్సిన ఇతను చేశారు, కానీ మధ్యలో ఈ భూమి ఇచ్చిన రైతులు మొత్తం నష్టపోయారని చెప్పాలి. సో వాళ్ళు ఎన్నో ఆశలు పెట్టుకొని ఇచ్చుంటారు కదా, ఇక్కడ వస్తే మేము పండించుకుంటున్న పొలం కంటే మంచి బిల్డింగ్స్ వస్తే, మంచి డబ్బులు వస్తే, మంచి చదువులు చదివించవచ్చు మా పిల్లల్ని అనుకున్న వాళ్ళు చివరికి మోసపోయారు అనిపించింది అనమాట. మరి చంద్రబాబు నాయుడు గారు మరి ఎందుకు అది ఫోర్సీ చేయలేదు, ఎందుకు స్ట్రాంగ్గా ఒక లాని లేకపోతే ఒకటి ఇదే క్యాపిటల్గా ఉంటుందని తేలేకపోయారా అనిపిస్తుంది. అదొక మిస్టేక్ అనిపిస్తుంది అమరావతి క్యాపిటల్ అనే ఒక ఇష్యూలో. మీరు అనొచ్చు, ప్రవీణ్ నువ్వు ఈజీగా చెప్తావు, ఏం బిల్డ్ చేయలేదు, ఏం కట్టలేదు అంటున్నావు, ఏమన్నా సిటీస్ 5 yearsలో వచ్చేసినాయా ఏంటి, ఏమన్నా సిటీస్ 10 yearsలో వచ్చేసినాయి ఏంటి? రాలేదు. ఏ సిటీ 5-10 yearsలో రాదు, కానీ 5-10 yearsలో ఈజీ కొంచెమైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయొచ్చు. ఒక సిటీయే కట్టాల్సిన అవసరం లేదు, ఒక చిన్న కమ్యూనిటీ కట్టినా ఓకే, ఈ కమ్యూనిటీ చుట్టూ ఎక్స్టెండ్ అయింది అనే ఒక థాట్ ప్రాసెస్ ఉంటుంది అనమాట. ఒక 2-3 గవర్నమెంట్ బిల్డింగ్స్ కట్టేసి ఆ చుట్టూ కొన్ని రెసిడెన్షియల్ ప్లాట్స్ వేసేసి, అండ్ టీడీపీ వాళ్ళు చెప్పేది ఏంటంటే దానికి రీజన్ బీజేపీ వాళ్ళు మాకు స్పెషల్ స్టేటస్ ఇస్తామని చెప్పి 1,500 crores డొనేట్ చేస్తే మాకు క్యాపిటల్ కావాల్సింది 50,000 crores, అందులో ఏ మూలకు వస్తాయి. సో అందుకని మేమేమి సరిగ్గా కట్టలేకపోయాం అండ్ ప్రాసెస్ చాలా డిలే అయింది అని చెప్తారనమాట. సో అమరావతి ఇష్యూ ఇంతటితో పక్కన పెడదాం. ఇంకేమైనా సజెషన్స్ మీకు తెలిసిన ఉంటే కామెంట్ చేయండి అమరావతి ఇష్యూ గురించి. సరే, ఈ అలయన్స్లో మనకి నెక్స్ట్ వీళ్ళు ఏం చేశారు ఈ 5 years వాళ్ళు ఉన్నప్పుడు 2014 to 2019 అంటే మెయిన్ వచ్చేసి, సో అంతకుముందు ఉన్న జీడిపి కంటే డెఫినెట్గా అయితే ఇంక్రీజ్ అయిందనమాట చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో. బట్ 2018 to 2019లో మళ్ళీ తగ్గిపోవటం కూడా చూసామన్నమాట, డిక్లైన్ అయింది. అండ్ పట్టిసీమ అది తెచ్చి ఫార్మర్స్కి నీళ్ళు ఇచ్చారు, అదొక మంచి పని చేశారనమాట. ఇంకోటి పోలవరాన్ని ఎక్కడ ఆగిపోయిందో దాన్ని మళ్ళీ స్టార్ట్ చేసి 70% వర్క్స్ వరకు ఫినిష్ చేశారనమాట. బట్ వాళ్ళ టెన్యూర్లోనే ఫినిష్ చేయాల్సింది ఆ ప్రాజెక్ట్, వాళ్ళు చేయలేదు, వచ్చాక జగన్ గారు చేయలేదు, ఇంకా పోలవరం లానే ఉందన్నమాట. సో అదొకటి, బట్ చేశారు. అండ్ ఇక్కడ మీకు చూపిస్తున్నాను ఎన్ని ఇండస్ట్రీస్ వచ్చినాయో. చాలా కియా అయితే మనం చెప్పుకోదగ్గ ఇండస్ట్రీ అనమాట. సో కార్స్ ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ అయితే చాలా మందికి జాబ్స్ వస్తాయి అండ్ వాళ్ళు ట్యాక్స్ పే చేస్తారు. సో మన స్టేట్కి మంచి థింగ్ అనమాట. ఇంకా అట్లాంటి కంపెనీస్ అయితే చాలా కొన్ని తెచ్చారు, అవి మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి. సో కొత్తగా ఫామ్ అయిన స్టేట్లో ఏమీ లేని స్క్రాచ్ ఇండస్ట్రీస్ తేవడం అనేది కొంచెం గ్రేట్ థింగ్ అనమాట. దానికి మనం అప్రిషియేట్ చేయాలి ఈ 3 parties-ని. అండ్ అమరావతి అనే ఐడియా తెచ్చుకోవటం, దాన్ని ఏదో క్యాపిటల్ అనుకోవటం, ఒక క్యాపిటల్ని డిసైడ్ అయ్యి దాన్ని డెవలప్ చేయాలనుకోవటం కూడా మంచి ఆలోచన అనమాట. సో కొన్ని పాజిటివ్స్ అయితే ఉన్నాయి కదా. మరి 2019లో ఎందుకు ఓడిపోయారు వీళ్ళు అన్ని పాజిటివ్స్ ఉన్నాయి అని కూడా అంటే, టూ మెనీ ప్రామిసెస్ అనమాట. 2014 మేనిఫెస్టోలో వీళ్ళు ప్రవేశపెట్టిన ప్రామిసెస్ని ఫుల్ఫిల్ చేయలేకపోవటం అన్నిటినీ ఒకటి. ఇంకోటి 2019 ఎలక్షన్ క్యాంపెయిన్లో జగన్ గారు ఒక ఛాన్స్ ఇవ్వండి సరిగ్గా చేసి చూపిస్తానంటాం, వీళ్ళు ఏ ప్రామిసెస్ అయితే ఫుల్ఫిల్ చేయలేకపోయారో వాటిని చేయమంటాం. ఇంకోటి వచ్చేసి చంద్రబాబు నాయుడు గారి మీద చాలా ఉంటుంది అనమాట, అంటే వాళ్ళ కమ్యూనిటీ క్యాస్ట్ వాళ్ళకే సపోర్ట్ చేస్తారు అని. సో వాళ్ళ కమ్యూనిటీ క్యాస్ట్ వాళ్ళు పెరుగుదలని అపోజిషన్ కనుక చూపించింది ఆ టైంలో, సో అదొక ఫెయిల్యూర్ అయిందనమాట. సో ఇక్కడ లీడర్ బాగుంటున్నాడు, లీడర్కి మంచి ఐడియా ఉండొచ్చు, మేబీ లీడర్ అసలు నాకేమీ అవసరం లేదు, ఓన్లీ ప్రజాసేవ అనుకోవచ్చు. బట్ లీడర్ ఒక్కడు రూల్ చేయడం అనమాట స్టేట్ని. ఇక్కడ కింద ఎమ్మెల్యేస్ ఉంటారు, ఎంపీస్ ఉంటారు, వాళ్ళందరినీ సరిగ్గా చూసుకునే పద్ధతి మినిస్టర్ ఆఫ్ చీఫ్కి ఉండాలన్నమాట. సో అందుకని అతను చీఫ్ మినిస్టర్ అయ్యాడు. బట్ ఇక్కడ ఎక్కడైతే ఎమ్మెల్యేస్ కరప్షన్ ఎక్కువైపోయి వాళ్ళ ఫ్యామిలీస్ పెరిగిపోతున్నాయి అని అపోజిషన్ చూపించగలిగిందో ఆ పాయింట్ డెఫినెట్గా ఫెయిలియర్ లీడ్ చేస్తుంది అనమాట. సో అదొక రీజన్ కూడా ఈ 2019లో ఈ అలయన్స్ ఓడిపోవడానికి. ఇంకొక రీజన్ ఏమంటారంటే 2018లో చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ ఎలక్షన్స్కి కాంగ్రెస్తో కలవటం, అంటే అప్పుడు జనాలకి ఏమనిపించిందంటే ఊరుకునే ఒకసారి బీజేపీ అంటారు, ఒకసారి కాంగ్రెస్తో అలయన్స్ అంటారు, ఒకసారి ఇంకో పార్టీతో అలయన్స్ అంటారు,
దేనికి స్టిక్ ఆన్ అయి ఉండలేరా ఈ పార్టీ అనిపించింది అనమాట. సో అదొక -2019లో వీళ్ళు ఓడిపోవడానికి. అండ్ మీరు ఫిగర్స్ చూస్తే 2014లో వీళ్ళు ఎట్లా గెలిచారో వీళ్ళకి వైసీపీకి పెద్ద డిఫరెన్స్ ఉండదు అనమాట. బట్ 2019లో టీడీపీ వైసీపీకి డిఫరెన్స్ చాలా ఉండేది అనమాట. వైఎస్ఆర్సీపీకి మెజారిటీ చాలా తేడా వచ్చింది. సో టీడీపీ షుడ్ సిట్ డౌన్ అండ్ వర్క్ ఆన్ ది వాట్ హ్యాస్ ఫెయిల్డ్ అనేది చాలా ఉందన్నమాట ఈ ఫెయిల్యూర్ తర్వాత. సో అదొకటి 2019లో ఎందుకు ఓడిపోయారు, ఒకవేళ 2014లో వీళ్ళు అంతా చేస్తుంటే అని. నా ఇప్పుడు ఈ వీడియోకి మెయిన్ రీజన్ అసలు ఈ అలయన్స్ ఏంటి, వీళ్ళు ఎందుకు కలుస్తున్నారు, ఎందుకు విడిపోతున్నారు, మళ్ళీ ఎందుకు కలుస్తున్నారు. సో ఫస్ట్ అలయన్స్ ఫార్మింగ్ చూద్దాం అనమాట. 2014లో ఎన్డీఏ అని మోడీ గారు వచ్చి జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ గారితో కలిసి అండ్ వాళ్ళిద్దరూ చంద్రబాబు నాయుడు గారితో కలిసి కొత్త స్టేట్ ని బిల్డప్ చేద్దాం, చాలా డెవలప్మెంట్ చేద్దాం అనే ప్రామిసెస్ తో ఎన్డీఏకి అందరూ ఓట్లేసి గెలిపించారు 2014లో నమ్మి. సో తర్వాత ఏమైందంటే 2018కి జనసేన పార్టీ చీఫ్ ఈ వీడియో ప్లే చేస్తాను చూడండి ఏమన్నారో సెంట్రల్ గవర్నమెంట్ గురించి. ఎవరైతే మోడీజీని పొగిడారో పవన్ కళ్యాణ్ గారు అదే మోడీజీని తిట్టారనమాట. మాకు స్పెషల్ స్టేటస్ ఎందుకు ఇవ్వరు, మేము అంత చులకన్నా, మీరు నార్త్ లో ఉంటున్నారు కాబట్టి మేము కనిపించమా మీకు అని. We are deeply hurt. You're not able to see our angst, our pain, our agony, our anger, our tears. Our vicinity as you are in up north and we are in down south. Maybe that's why we are not able to be in your vicinity. Come into your vicinity and we will fight for our rights, rights, rights. చంద్రబాబు నాయుడు గారి గురించి నరేంద్ర మోడీ గారు ఏమన్నారో చూద్దాం ఒకసారి వీడియోలో. बताने के लिए आया हूं, अपने बेटे को राजनीति में स्थापित करने की कोशिश वो आंध्र की जनता की तिजोरी से पैसे निकाल करके जा रहे हैं. आंध्र ने इसका जवाब मांगना चाहिए. दल बदलने में आप सीनियर है, नए नए दलों से गठबंधन करने में, अपने खुद के ससुर की पीठ में छुरा भोंकने में. సో చూసారు కదా వీడియో, మోడీ గారు పర్సనల్ లెవెల్కి వెళ్ళి తిట్టారనమాట చంద్రబాబు నాయుడు గారిని. మీ ఫ్యామిలీని ఇది చేసావు, నీకు సీనియారిటీ అందులో ఉంది, నీకు సీనియారిటీ పార్టీలు మారటంలో ఉంది, బట్ నీకు డెవలప్మెంట్ లో ఏం లేదని చెప్పారనమాట. అండ్ నేను ఇచ్చిన స్కీమ్స్ కి నీ పేరు పెట్టుకున్నావు అన్నారు. కానీ అదే మోడీ గారు ప్రామిస్ చేసిన స్పెషల్ స్టేటస్ ఇస్తా అని నేను ఇవ్వలేదని మాత్రం చెప్పుకోలేదన్నమాట. సో ఎవరి తప్పు వాళ్ళకి నార్మలే అనిపిస్తుంది. అండ్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మోడీ గారిని ఏమన్నారు కూడా చూద్దాం ఒకసారి. హైదరాబాద్ని ఏం చేశారని అడుగుతున్నా, ఏం అభివృద్ధి చేశారని అడుగుతున్నా. ప్రధానమంత్రి స్థాయికి తగని పని, గురువుకు నామాలు పెట్టింది మీరు. అద్వానిని ఏం చేశారు తమ్ముళ్ళు, అందరూ వాచ్ చేశారున్నారు, ఇక్కడ అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. గుజరాత్ చూసావా, నువ్వు సీఎం గా ఉన్నప్పుడు అహ్మదాబాద్ ఏం చేయలేకపోయావు, అద్వానీనే పట్టించుకోవు, నువ్వు మా స్టేట్ ని ఎందుకు పట్టించుకుంటావు అని అన్నారనమాట. సో ఈ వీడియోస్ అన్ని చూసాక ఎట్లా అనిపిస్తుంది అంటే 2014లో కలిసి డెవలప్ చేస్తా ఉన్నారు, 2018కి ముగ్గురు మళ్ళీ ఎవరి బాట వాళ్ళు, వీళ్ళది కరెక్ట్ లేదు వాళ్ళది కరెక్ట్ లేదు అన్నారనమాట. జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ గారు ఏమో ఏ బీజేపీని అయితే సపోర్ట్ చేశారో ఇతను రావాలి మోడీ గారు అది ఇది అని చెప్పిన అతను ఇట్లా ఈ వీడియోలో మాట్లాడారు అనమాట. తర్వాత అదే పవన్ కళ్యాణ్ గారు టీడీపీ ఎమ్మెల్యేస్ కి అసలు ఏమీ మైండ్ లేదు అట్లా మాట్లాడిన వీడియో కూడా మీకు ప్లే చేస్తాను చూడండి. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇద్దరు ఏకమై మమేకమై అడ్డగోలుగా రాష్ట్రాన్ని విభజించి తెలుగుదేశం ఎంపీలని చిత్తగొడతా ఉంటే ఈ రోజు వెళ్ళి వాళ్ళు కాళ్ళు పట్టుకొని తిరుగుతా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. ఏం మాట్లాడతాం వీళ్ళ గురించి? సో చూశారు కదా, ఏ ముగ్గురు అయితే ఫామ్ అయ్యారు 2014లో అదే ముగ్గురు ఒకళ్ళు తిట్టుకున్నారన్నమాట 2018లో. 2019లో ముగ్గురు విడిగా కంటెస్ట్ చేశారు. అండ్ కొంతమంది ఓట్ బ్యాంక్ జనసేన టీడీపీ స్ప్లిట్ అయింది కాబట్టి టీడీపీ ఓడిపోయింది అంటారు. బట్ ఇక్కడ మార్జిన్ చాలా వేరియేషన్ ఉందన్నమాట వైఎస్ఆర్సీపీకి టీడీపీకి. సో ఇట్లా అనుకున్న వాళ్ళు మళ్ళీ ఇప్పుడు ఎప్పుడు కలిసారు వీళ్ళంటే, మనం న్యూస్ ఫాలో అవుతా ఉంటే
చంద్రబాబు నాయుడు గారిని ఒక స్కామ్లో అరెస్ట్ చేశారనమాట. సో ఆ స్కామ్లో అరెస్ట్ అయ్యి అతను రాజమండ్రి జైల్లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు చూడటానికి వచ్చారనమాట. ఆ చూడటానికి వచ్చినప్పుడు టీడీపీ జనసేన ఇంకా కలిసి పనిచేస్తాయని చెప్పారనమాట. తర్వాత ఇంకో మీటింగ్ పెట్టి, సో అప్పటికి ఇప్పటికి చేంజ్ ఏమైందంటే వీళ్ళు చెప్పే లాజిక్ ఏంటంటే అప్పుడు మా పరిస్థితులు కలవలేదు, బట్ ఇప్పుడు స్టేట్ చాలా ఘోరమైన పరిస్థితుల్లో ఉంది జగన్ గవర్నమెంట్ వల్ల, సో అందుకని కలుస్తున్నాం, కలిస్తే అప్పుడు ఆ గవర్నమెంట్ని తీసేయొచ్చు అని కలుస్తున్నాం అన్నారనమాట. సో ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే మీరు కలిసి డెవలప్ చేద్దామని లేకపోతే ఆ గవర్నమెంట్ని తీసేద్దామని? ఎందుకంటే ఇదే మీ ముగ్గురే 2014లో కూడా ఫామ్ అయ్యారు. ఫుల్ఫిల్ చేసిన ప్రామిసెస్ అవన్నీ తీసి పక్కన పెడితే అసలు మీకు మీరే స్టాండ్ లేకుండా ఉన్నారు. సో అప్పుడు జనాలు మిమ్మల్ని నమ్మేది ఎట్లా మళ్ళీ ఈ ముగ్గురు కలిసి ఉంటారు అని? ఇంకొకళ్ళు అంటారు మోడీతో గొడవ పెట్టుకోవటమే చంద్రబాబు నాయుడు చేసిన తప్పు అసలు అంటారు. బట్ మీకు మోడీ ఇచ్చిన హామీ గుర్తులేదా? స్పెషల్ స్టేటస్ ఇస్తాను, మీ స్టేట్ని డెవలప్ చేస్తాను, తెలంగాణ లాగా కంటే మీకు కూడా ఒక క్యాపిటల్ మంచిగా బిల్డ్ చేస్తానన్నారు. అదే మోడీ మర్చిపోయినప్పుడు మీరేం అడగలేదు ఎందుకు? సో కంక్లూజన్కి వచ్చేద్దాం అనమాట. ఈ అలయన్స్ ఇంకా ఒకవేళ ఈ అలయన్స్కి వేస్తే నేనేం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని వీళ్ళ మాటలోనే ఉన్నాను అనమాట. వీళ్ళ మేనిఫెస్టో చెప్పారు. వీళ్ళ మేనిఫెస్టోలో ఒకటి వచ్చేసి 15,000 వాళ్ళ ఎకనామిక్ స్టేటస్తో సంబంధం లేదు, మేము పిల్లలకి పే చేస్తాము అన్నారనమాట, చదువుకునే పిల్లలకి. అది మంచిదనే చెప్పాలి. అట్లా అని జగన్ ప్రభుత్వం అది చేయట్లేదా ఏంటంటే జగన్ ప్రభుత్వం చేస్తుంది, కానీ ఒక ఫ్యామిలీలో ఒకళ్ళకే చేస్తుంది అనమాట. నేను లాస్ట్ వీడియోలో చెప్పాను జగన్ ప్రభుత్వం ఇట్లా డబ్బులు ఇవ్వటం వల్ల ఉన్న బడ్జెట్ సరిపోవట్లేదంటే ఇప్పుడు వీళ్ళు 15,000 ఇస్తామంటున్నారు, అది ఫ్యామిలీలో ఉన్న ప్రతి పిల్లోడికి ఇస్తున్నామంటున్నారు. కొంచెం మేనిఫెస్టోని రియలిస్టిక్గా మన బడ్జెట్ని సంబంధించి చేస్తే బాగుంటుంది అనిపించింది అనమాట. వాళ్ళ మేనిఫెస్టో చూసాక ప్రతి చైల్డ్కి 15,000 ఉంటే 5 కిడ్స్ ఉంటే 75,000 ఆ ఫ్యామిలీకి ఇస్తే, అంటే ఇవ్వడం తప్పనట్లేదు, ఎడ్యుకేషన్ చెప్పడం తప్పనట్లేదు, కానీ రియలిస్టిక్గా బడ్జెట్ దేనికి అది పెట్టాలో అది కరెక్ట్గా పెడితేనే సెట్ అయిద్దని చెప్తున్నాను అనమాట. ఇంకోటి ఇదే వీడియోలో అన్నారు చంద్రబాబు నాయుడు గారు ఏపీఎస్ఆర్టీసీ ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తామని మరొకసారి హామీ ఇస్తున్నా. ఫ్రీ ట్రావెలింగ్ అని అట్లీస్ట్ చెప్పేటప్పుడు అసలు అది ఎవరికి, ఆడవాళ్ళకే మగవాళ్ళకే అందరికి ఏపీఎస్ఆర్టీసీ ఫ్రీ అవ్వలేదు కదా. అప్పుడు అసలు ఆర్టీసీ నుంచి రెవెన్యూ ఎట్లా వచ్చింది మనకి, అదొకటి ఆలోచించుకోవాలన్నమాట. అండ్ స్టేట్ ఇంత అప్పుల్లో ఉన్నప్పుడు మీరు ఎందుకు ఇట్లాంటి హామీలు ఇస్తున్నారో మేనిఫెస్టోలో అర్థం కావట్లేదు అనమాట. ఈ డబ్బులు ఇచ్చేస్తాను, ఆ డబ్బులు ఇచ్చేస్తాను. అండ్ ఈ మేనిఫెస్టోలో నాకు నచ్చిన ఇంకొక పాయింట్, హామీ ఇస్తున్నా సంవత్సరానికి 3 సిలిండర్లు ఉచితంగా ఇచ్చే బాధ్యత మా కూటమి తీసుకుంటుందని మీ అందరికీ హామీ ఇస్తున్నా. 4,000 ఇస్తాను 50 years అయితే చాలు అంటే ఎందుకు పెన్షన్ 4,000? అసలు 4,000 రూపాయల పింఛను వృద్ధులకు కానీ వితంతులకు కానీ పేదవాళ్ళకి ఇచ్చే బాధ్యత మాది. ఇప్పుడు 3,000 ఇస్తేనే సరిపోవట్లేదు స్టేట్కి బడ్జెట్, ఇంకా మీరు వచ్చి 4,000 ఇస్తామంటే ఇంకా వేరే డెవలప్ ఎట్లా అవుతాయి అసలు అనిపిస్తుంది అనమాట. కొంతమంది ఎమ్మెల్యేలు ఎంపీలు టీడీపీ వాళ్ళే ఒకప్పుడు వాలంటీర్ వ్యవస్థని కామెంట్ చేశారనమాట. ఇది ఒక ఉత్తర జగన్కి సైనికుల్లాగా వెళ్తారు, జగన్ని ప్రమోట్ చేస్తారని. బట్ ఇప్పుడు అదే వాలంటీర్ వ్యవస్థను ఉంచుదామని ప్రామిస్ చేశారు. మంచిది, ఎందుకంటే ఉద్యోగాల్లో ఒక లైఫ్ పోకూడదు, వాళ్ళ లైఫ్ కంటిన్యూ అవుతూనే ఉండాలని. దానికి తప్ప అనట్లేదు. బట్ వాలంటీర్లకి 10,000 జీతం ఇస్తామని చెప్పన్నారు. అంటే ఇప్పుడు వాలంటీర్ అనవచ్చు, ఏంటి ప్రవీణ్ మాకు ఇవ్వకూడదా ఏంటి తప్ప అంటే గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ చేసుకొని వెళ్ళొచ్చు, కానీ ఒకేసారి 10,000 ఒకసారి మేనిఫెస్టోని అసలు బడ్జెట్ చూసుకొని చేశారా లేదా అని అనిపిస్తుంది అనమాట. సో అదొక మైనస్ అనిపించింది మేనిఫెస్టోలో. సో ఇవి నెగిటివ్స్ ఆఫ్ వాట్ టు ఎక్స్పెక్ట్ అనమాట ఒకవేళ అలయన్స్ మళ్ళీ వస్తాయి. పాజిటివ్స్ ఆఫ్ దిస్ అలయన్స్ ఒకవేళ వస్తాయంటే డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ అని నేను కాదనట్లేదు, ఎందుకంటే ఎంత కాదనుకున్నా ఒక రెస్పెక్ట్ అయితే ఉంటుంది అనమాట. ఏమీ లేని హైదరాబాద్ని, అంటే ఎక్కువ కొండలు అట్లా ఉండేదాన్ని ఒక ఐడియాతో ఇంత ప్లేస్ ఉంది దీన్ని ఐటీ హబ్గా మార్చొచ్చు అనుకున్నారు, మార్చారు, చాలా మంది లైఫ్ చేంజ్ చేశారు. సో దానికి రెస్పెక్ట్ ఎప్పుడు ఉంటుంది అనమాట చంద్రబాబు నాయుడు గారి మీద. బట్ ఇప్పుడు ఎట్లా అంటే
ఇప్పుడు సపోజ్ ఒక క్రికెట్ ప్లేయర్ ఉన్నాడు, తను ఒక సీజన్ బాగా ఆడాడు, నెక్స్ట్ సీజన్ బాగా ఆడలేదు, నెక్స్ట్ సీజన్ బాగా ఆడలేదు. మనకి ఆ సీజన్లో బాగా ఆడడానికి రెస్పెక్ట్ ఉంటుంది అనమాట, ఆ ప్లేయర్ మీద ఎప్పుడు క్లాస్ ఉంది తనకి అని. బట్ ఇప్పుడు వచ్చి తను నేను అప్పుడు బాగా ఆడాను కదా, నేను మళ్ళీ నాకు ఛాన్స్ ఇవ్వండి, నేను ఆడతాను, కానీ వస్తున్నాడు సరిగ్గా ఆడట్లేదు అనమాట తను. అప్పుడు ఏంటి, అండ్ తను ఎప్పుడు చెప్పుకునేది ఏంటంటే నాకు రెస్పెక్ట్ ఇవ్వండి, నేను అప్పుడు ఆ టైంలో బాగా ఆడా కదా అంటున్నారు. నువ్వు బాగా ఆడేవి తప్పనట్లేదు, రెస్పెక్ట్ ఇస్తాం, బట్ మాకు కావాల్సింది అప్పుడు నీ హిస్టరీ కాదు, ఇప్పుడు నువ్వు ఏం చేయబోతున్నావు అనేది కావాలన్నమాట ఆ ప్లేయర్ నుంచి. సో చంద్రబాబు నాయుడు గారు కొంచెం రియలిస్టిక్గా ఉండి క్యాపిటల్ని కూడా మరీ అంత ఏదేదో ఊహించుకోకుండా నార్మల్గా డెవలప్ చేస్తే, చిన్నగా డెవలప్ చేస్తే బెటర్ అనిపిస్తుంది అనమాట. ఒకేసారి 50,000 acres, ఒకేసారి 50,000 crores అట్లా కాకుండా స్మాల్ బిల్డింగ్స్ ఫస్ట్ ఒక బ్లాక్ని డెవలప్ చేసి ఆ బ్లాక్ చుట్టూ కొంచెం ఇన్హాబిటెంట్స్ వస్తారు కాబట్టి ఆ ఎకో సిస్టమ్ ఫామ్ అయింది కాబట్టి అదే చిన్నగా డెవలప్ అయింది అనమాట. సో అదొక పాజిటివ్. డెఫినెట్గా అయితే వీళ్ళు ఒక్క క్యాపిటల్ చేసి ఆ ఒక క్యాపిటల్ని డెవలప్ చేస్తారు అనమాట ఈ గవర్నమెంట్ వస్తే. సెకండ్ పాజిటివ్, డెఫినెట్గా వైఎస్ఆర్సీపీ టెన్యూర్లో కంటే సిబిఎన్ గారి టెన్యూర్లోనే అవుట్ సైడ్ కంపెనీస్ మైగ్రేట్ అయినాయి అనమాట. అది స్టేట్స్ ఇనీషియల్ స్టేజెస్లోనే ఉన్నప్పుడు వాళ్ళ కనెక్షన్స్ అయి ఉండొచ్చు, లేదా వాళ్ళ కన్విన్సింగ్ వే అయి ఉండొచ్చు. సో దానికి నో చెప్పలేము. సో డెఫినెట్లీ జాబ్ ఆపర్చునిటీస్ అయితే పెరుగుతాయి అనమాట. అదొక పాజిటివ్ వీళ్ళ గవర్నమెంట్ వస్తే. సో కంక్లూజన్కి వచ్చేద్దాం వీడియోకి. సో ఈ 2 వీడియోస్ నేను చేసింది ఎవరికి నేను ఓట్ వేయబోతున్నానని, అండ్ మీరు కూడా నాలా కన్ఫ్యూజ్డ్ అయితే ఈ 2 వీడియోస్ చేశాను వైఎస్ఆర్సీపీ రూలింగ్ గవర్నమెంట్ పార్టీ గురించి అండ్ అపోజిషన్ పార్టీ టీడీపీ గురించి అండ్ వాళ్ళ అలయన్స్ గురించి ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఏం చేశారు అని. సో ఈ 2 కంపేర్ చేసుకొని మీకేది రైట్ అనిపిస్తుందో వాళ్ళకి వేయండి మీ ఓట్. అండ్ ఓట్ అయితే డెఫినెట్గా వేయండి, ఎందుకంటే ఓట్ వేస్తే మీకు ఒక బాధ్యతలాగా వేసాము, మేము నమ్మి వేసినందుకు మోసం చేస్తే క్వశ్చన్ చేయొచ్చని అండ్ మీకు వస్తుంది కాబట్టి అప్పుడు క్వశ్చన్ చేస్తారు కాబట్టి డెవలప్మెంట్ వస్తుంది అనమాట. అండ్ ఇంకోటి నేను మేజర్ చెప్పాల్సింది, ఒక కమ్యూనిటీ అయితే బ్లైండ్ అయ్యి అదే పార్టీకి వేస్తాం, లేకపోతే మా ఫ్యామిలీ బెనిఫిట్ అయింది అని అదే పార్టీకి వేస్తాం, ఇట్లా ఉంటే ఇంకెప్పటికీ ప్రోగ్రెస్ అనేది రాదండి. కంపేర్ చేసుకొని మనకెవరు చేయగలరు మన దగ్గర ఉన్న ఏరియాలో, లేకపోతే మన స్టేట్ని మన సిటీని అనుకునే వాళ్ళ గురించి ఆలోచించి ఓటేయండి. అండ్ తప్పుగా అనుకోకండి, ఇవన్నీ నేను ఫ్యాక్ట్స్ చూసే కంబైన్ చేసే వీడియోస్ చేశాను, ఇదేమి పర్సనల్ గ్రడ్జ్ ఏం లేదు ఎవరి మీద నాకు. అండ్ పర్సనల్ ఫ్యాక్ట్స్ ఏంటంటే మనం ఫాలో అయ్యే న్యూస్, ఇఫ్ న్యూస్ లైస్ దెన్ ఎవ్రీథింగ్ ఈజ్ లై అనే చెప్పాలి. అండ్ న్యూస్ ఛానల్స్ కూడా నేను ఎవరైతే పొగుడతారో మనకి ఆబ్వియస్గా తెలుసు అనమాట. ఒక ఛానల్ అయితే ఒకరినే పొగిడిద్ది, ఒక ఛానల్ అయితే ఒకరినే పొగిడిద్ది. సో అట్లా కాకుండా న్యూస్ ఆర్టికల్స్ చూసి అంతా ఇన్ఫర్మేషన్ కంపేర్ చేసుకొని చేశాను అనమాట ఈ వీడియోస్, ఎవరికి బయాస్డ్గా ఉండకుండా అని. ఎవరికి ఓటేస్తాం ప్రవీణ్, నోటాకి వేద్దాం అసలు, ఎందుకంటే ఈ 2 పార్టీలు వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళ ఎంపీలే పెరుగుతున్నారు ఎప్పుడు అనుకుంటే నోటా గురించి కూడా రీసెర్చ్ చేశాను అనమాట. నోటా వల్ల ఓట్ పర్సెంటేజ్ 4% అయినా 5% తప్ప ఒక 60% మెజారిటీ నోటా ఏం రాదు. సో ఈ 5% 4% ఓట్ బ్యాంక్ వేస్ట్ అయిపోయినట్టు అనమాట. అండ్ నోటా 100% వస్తే తప్పితే అప్పుడు క్యాండిడేట్స్ అందరినీ డిస్క్వాలిఫై చేసి కొత్త క్యాండిడేట్స్ని తయారన్నమాట. అలాంటి కొత్త క్యాండిడేట్స్ వచ్చిన అదే పార్టీస్ ఉంటారు, అదే క్యాండిడేట్స్ వేరే అదే వాళ్ళే వస్తారనమాట. సో సిస్టమ్ని మొత్తాన్ని మార్చాలంటే కొత్త వాళ్ళు రావాల్సిందే, అది ఏ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు. బట్ అది ఎప్పటికి అవుతుందో తెలియదు అనమాట. అప్పటి వరకు మనకున్న క్యాండిడేట్స్ అయితే వీళ్ళే మేజర్గా ఇద్దరే. సో ఇద్దరిలో ఎవరు బ్యాడ్ ఎవరు వర్స్ అని కంపేర్ చేసి బ్యాడ్కి ఓటేయటం అనమాట. ఇక్కడ గుడ్ సూపర్ హ్యూమన్ బీయింగ్స్ ఎవరు లేరని ఈ అనాలిసిస్ తర్వాత నాకు కంప్లీట్గా అర్థమైంది అనమాట. సో మీ వ్యూ ఏంటో కామెంట్ చేయండి, ఇంకేమన్నా సజెషన్స్ ఉన్నా కామెంట్ చేయండి, ఏమన్నా మిస్టేక్స్ చేస్తున్నా కామెంట్ చేయండి. ఐఎమ్ ఓపెన్ ఫర్ ఆల్ దట్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.